హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల అసెస్మెంట్ ఇయర్ 2026-27 ఆదాయపు పన్ను ముఖ్యాంశాలు ట్యాక్స్ స్పెషల్ ఎపిసోడ్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే మనందరికీ తెలిసిందే అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26కు సంబంధించి మనకు ఏవై అంటే అసెస్మెంట్ ఇయరు, ఎఫ్‌వై అంటే ఫైనాన్షియల్ ఇయరు. ఇవి 2 వేరువేరుగా ఉంటాయి. మరి మనందరికీ తెలిసిందే ఈ జూలై 31 తేదీనే ఇన్‌కమ్ టాక్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ అన్నమాట. మరి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు తెలుసుకుందాము. ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించి. సో, టాక్స్ స్పెషల్ ఎపిసోడ్ ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల ఆదాయం పన్ను అసెస్మెంట్ ఇయర్ 2026-27 అపోహలు, నిజాలు. 12,00,000 వరకు పన్ను లేదు. ఈ మాట వినగానే మనందరికీ పెద్ద రిలీఫ్. కానీ అదే సమయంలో 12,00,000కు ఒక్క రూపాయి దాటినా సరే 4,00,000 నుంచి పూర్తి పన్ను కట్టాలి అనే వార్త గుండెల్లో రాయి వేసింది. కేవలం కొన్ని వేల రూపాయలు ఎక్కువగా సంపాదించిన పాపానికి లక్షల్లో పన్ను కట్టాల్సి వస్తుందా? మరి ఈ టెన్షన్, ఈ అనుమానం మీకు వచ్చిందా? అట్లయితే ఈ వీడియో మీకోసమే అండి. మీ భయాలను తొలగించి ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న ఒక అద్భుతమైన రక్షణ కవచం అయినటువంటి మార్జినల్ రిలీఫ్ గురించి వివరంగా తెలుసుకుందాము. మీ అపోహకు అసలు కారణం ఏంటంటే బేసిక్ ఎగ్జెంప్షన్ వేరు, రీబేట్ వేరు. చాలామంది పన్ను మిత్రులు మినహాయింపు ప్రాథమిక పరిమితి అనేది 12,00,000 వరకు పెంచారని పొరపడుతూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. ప్రభుత్వం చేసింది వేరు. ఏంటంటే ప్రాథమిక పరిమితి ఏదైతే బేసిక్ ఎగ్జెంప్షన్ ఉంటుందో దానిని 3,00,000 నుంచి 4,00,000 వరకైతే పెంచారు. ఎవరైనా 4,00,000 వరకు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఐటీఆర్ అయితే ఫైల్ చేయొచ్చు అన్నమాట. సో, ఆదాయపు పన్ను 3,00,000 దాటిన వారు ఎవరైనా ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఇకపోతే రీబేట్ సెక్షన్ 87A కింద వచ్చేటటువంటి తగ్గింపును భారీగా పెంచి 12,00,000 వరకు ఆదాయం ఉన్న వారికి వర్తింపజేశారన్నమాట. రీబేట్ ఇక్కడ పెరిగింది. అంటే 12,00,000 ఆదాయంపై పన్ను లెక్కింపు ఇలా ఉంటుంది. టేబుల్ అయితే చూడొచ్చు. మొదటి 0 నుండి 4,00,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 0. 4,00,000 ఒక్క రూపాయి నుండి 8,00,000 వరకు 5% పన్ను పడుతుంది. ఇక్కడ 20,000 రూపాయలవుతుంది. 8,00,000 ఆదాయం వచ్చేవారికి 20,000 రూపాయలు పన్ను పడుతుంది. కానీ ఇక్కడ రీబేట్ ఉంది అన్నమాట. సో, కానీ మనం కట్టాల్సిన అవసరం లేదు. చూద్దాము. ఇక 8,00,000 ఒక్క రూపాయి నుండి 12,00,000 వరకు 10% స్లాబ్‌లో పన్ను పడుతుందన్నమాట. సో, అంటే 12,00,000 వరకు ఈ మధ్య పీరియడ్‌లో 8-12,00,000 పీరియడ్‌లో 40,000 అవుతుంది. 4,00,000 నుంచి 8,00,000 పీరియడ్‌లో 20,000 అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపితే 60,000 పన్నవుతుంది. మరి 60,000 పన్ను కట్టాలి గదా! యాక్చువల్‌గా అయితే 60,000 పన్ను కట్టాలి. పైన లెక్కించిన దాని ప్రకారంగా 60,000 మీ యొక్క ఆదాయం 12,00,000 రూపాయల లోపు ఉన్నందున ఈ సెక్షన్ 87A కింద ఈ 60,000ను రీబేట్‌గా తిరిగి ప్రభుత్వము రీఫండ్ ఇచ్చేస్తుందన్నమాట. అంటే పన్ను పరిధిలోనే కానీ రీబేట్ వల్ల మనకు అది తిరిగి రీఫండ్ వచ్చేసి చెల్లించాల్సిన నికర పన్ను 0 అవుతుంది. ఇకపోతే గమనిక. ఉద్యోగులు, పెన్షనర్లకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి వారికి ఈ యొక్క పన్ను పరిమితి అనేది
12,75,000 వరకు వర్తిస్తుందన్నమాట. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకొని 12.75 లాక్స్ వరకు టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. రెండోది అసలు సమస్య ఇక్కడే. 12,00,000 దాటినప్పుడు వచ్చే పన్ను ఆహ్, పర్వతం. ఇప్పుడు అసలు సమస్య ఏందో పరిశీలిద్దాము. ఒక ఏ అనే వ్యక్తిని ఆదాయం రూ. 12,00,000 అనుకుందాం. అతను చెల్లించే పన్ను 0 ఎందుకంటే టాక్స్ రీబేట్ వల్ల అతనేమి కట్టాల్సిన అవసరం లేదు. సో, అతని చేతిలో ఎంతుంది? 12,00,000 అలాగే ఉంది. టాక్స్ కట్టలేదు కాబట్టి. ఇప్పుడు బి అనే వ్యక్తిని తీసుకుందాము. ఇతను 12,10,000 రూ. 10,000 ఆదాయం వచ్చింది. ఒక అసెస్మెంట్ ఇయర్ అదే మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో. సో, మరి ఇతని ఆదాయం అనేది 12,00,000 దాటిపోయింది. ఖచ్చితంగా 12,00,000 దాటిపోతే పన్ను కట్టాల్సిందే. మరి ఇతనికి రీబేట్ అనేది వర్తించదు. రూ. 60,000 ఏదైతే రీబేట్ ఉంటుందో సో, అది వర్తించదనమాట. అతను స్లాబ్ ప్రకారంగా పూర్తి పన్ను కట్టాలి. 60,000 ప్లస్ ఎంతైతే అంత. మరి లెక్కించిన పన్నెంత అంటే 12,00,000 వరకు రూ. 60,000 ఇక 12,00,000 నుంచి ఆ పైన 15%తో కాబట్టి సో, ఈ యొక్క 10,000కి 15% ఎంత? 1,500 అవుతుంది. అంటే 61,500 అనేది అతను కట్టి తీరాలి. అంటే ఇక్కడ ఎక్కువ సంపాదించినందుకు గాను అతని చేతికి వచ్చేది ఎంత? 11,48,500 మాత్రమే. ఇది ఏ అనే వ్యక్తి కంటే తగ్గిపోయింది. అంటే ఏ అనే వ్యక్తి 12,00,000 సంపాదించారు. అతనికి అలాగే ఉంది. బి అనే వ్యక్తి 12,10,000 ఎక్స్‌ట్రా సంపాదించారు. కానీ అతని ఆదాయం వచ్చేసి తగ్గిపోయింది. 11,48,000కు తగ్గిపోయింది. ఇది ఎంత అన్యాయం! కేవలం 10,000 ఎక్స్‌ట్రా సంపాదించినందుకు ఇంత భారీ మూల్యాన్ని చెల్లించాలా? అంటే అవసరం లేదండి. ఇక్కడ మీ రక్షణ కవచం అనేది ఒకటుంది. మార్జినల్ రిలీఫ్. ఈ రకమైన తీవ్రమైన అసమానత, అన్యాయాన్ని నివారించేందుకే ఆదాయపు పన్ను చట్టం మనకు మార్జినల్ రిలీఫ్ అనే అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించింది. దీని వెనుక ఉన్న సువర్ణ సూత్రం ఏంది అంటే చాలా సులభము. సో, పన్ను మినహాయింపు పరిమితి థ్రెషోల్డ్ దాటిన తర్వాత మీరు సంపాదించిన అదనపు ఆదాయం కంటే గూడా అంటే 10,000 కంటే గూడా మీరు కట్టాల్సినటువంటి పన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ఉండకూడదు. అంటే 61,500 అనేది కరెక్ట్ కాదు. సో, ఇది ఎక్స్‌ట్రా అన్నమాట. ఎక్స్‌ట్రా వచ్చింది 10,000 ఈ ఎక్స్‌ట్రా వచ్చినందుకు కట్టాల్సింది 61,000 అంటే చాలా ఎక్కువుంది. సో, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ఉండకూడదనమాట. వచ్చిన ఎక్స్‌ట్రా కంటే కట్టాల్సింది ఎక్కువ ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనకు రీబేట్ అనేది ఆహ్, రిలీఫ్ అనేది మార్జినల్ రిలీఫ్ అనేది పనిచేస్తుంది. మరి మార్జినల్ రిలీఫ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాము. మనకు బి అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి సంబంధించి మార్జినల్ రిలీఫ్ ఎలా పనిచేస్తుందనేది చూద్దాము. సో, అతనికి వచ్చిన ఆదాయం ఎంత? 12,10,000 10,000 సో, టాక్స్ ఎగ్జంప్షన్ 12,00,000 వరకు ఉంటుంది. అతను ఎక్స్‌ట్రా సంపాదించింది 10,000 లెక్కించిన పన్ను 61,500 అవుతుంది లెక్క ప్రకారంగా. న్యాయ సూత్రం ఇక్కడ చెల్లించాల్సిన పన్ను 61,000 అనేది వచ్చిన ఎక్స్‌ట్రా ఆదాయం కంటే చాలా ఎక్కువ ఉంది. ఇది అన్యాయము. మరి పరిష్కారం ఏంటంటే కాబట్టి బి అనే వ్యక్తి చెల్లించాల్సిన పన్ను అతని ఆదాయం కంటే 10,000 కంటే 10,000 ప్లస్ సెస్‌కి పరిమితం చేయబడుతుందన్నమాట. అంటే లభించే మార్జినల్ రిలీఫ్ వచ్చేసి 61,500 మైనస్ 10,000 అంటే ఇతనికి 51,500 అనేది మార్జినల్ రిలీఫ్ అనేది లభిస్తుందన్నమాట. సో, ఇంత మొత్తంలో పన్ను మినహాయింపు అనేది లభిస్తుంది. కానీ కరెక్ట్‌గా 12,00,000 సంపాదించినటువంటి ఏ అనే వ్యక్తికి 60,000 వరకు మార్జినల్ రిలీఫ్ అనేది వచ్చింది. కానీ ఇతడు ఎక్స్‌ట్రా సంపాదించినందుకు గాను ఈ మటుకైనా మార్జినల్ రిలీఫ్ అనేది వచ్చింది. మరొక ఉదాహరణ. సో, మీ ఆదాయం అనేది 12,50,000 అయితే అదనపు ఆదాయం 50,000 కాబట్టి ఇక్కడ మీకు వచ్చే మార్జినల్ రిలీఫ్ 17,500 మాత్రమే అవుతుందన్నమాట. సో, మీకు ఈ సూత్రం అర్థమైందనైతే అనుకుంటున్నాను.
సో, మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు 12,00,000 వరకు జీరో టాక్స్ అనేది రీబేట్ వల్ల గానీ, బేసిక్ పెరగడం వల్ల కాదు. బేసిక్ అనేది 4,00,000కే పెంచారు. 3,00,000 ఉండేదాన్ని 4,00,000కు పెంచారంతే. రీబేటు 60,000 ఇవ్వటం వల్ల. సో, దానివల్లనే టాక్స్ అనేది 12,00,000కైనా గూడా మనకేం కట్ అవ్వదు. రీఫండ్ వచ్చేస్తుంది. ఇక ఆ పరిమితి దాటగానే భారీగా పన్ను కట్టాల్సిందే అనేది మాత్రం అపోహ. సో, అదనపు ఆదాయం కన్నా మనకు కట్టాల్సిన పన్ను ఎక్కువైతే మార్జినల్ రిలీఫ్ అనేది ఇక్కడ మనకు రక్షణ కవచం లాంటిది అని చెప్పవచ్చు. దీనివల్ల మీరు ఎక్కువ సంపాదించినందుకు ఎప్పుడూ ఆర్థికంగా నష్టపోరు. కాబట్టి ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా మీ ఆర్థిక ప్రణాళిక అయితే చేసుకోండి. ఆదాయ పన్ను చట్టంలో ఈ యొక్క సహాయకర నిబంధన గురించి మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.